అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పంజరం. అనురాధ తన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె. తల్లిదండ్రులిద్దరూ తనని ఎంతగానో ప్రేమించేవారు. కానీ అనురాధ నాయనమ్మకి మాత్రం అనురాధ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. తన కొడుకుకి మగపిల్లాడు పుట్టలేదన్న బాధ, ఆడపిల్ల పుట్టిందని కోపంతో అనురాధ మీద అకారణంగానే ద్వేషం పెంచుకుంది ఆవిడ. ఒకరోజు అనుకోకుండా అనురాధ తల్లిదండ్రులిద్దరూ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళిద్దరి శవాలని ఇంటి ముందు పడుకోబెట్టారు. చుట్టాలందరూ, ఊళ్ళోని వాళ్ళందరూ ఇంటికొస్తూ ఉన్నారు. జీవం లేని తన తల్లిదండ్రులిద్దరినీ అలా చూసినప్పుడు అనురాధ కాళ్ళ కింద నేల జారిపోయింది. అనురాధ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది. అమ్మా, నాన్న, మీరు లేకుండా ఈ లోకంలో నేను ఎలా జీవించగలుగుతాను? నన్ను ఒంటరిని చేసేసి మీరు ఎలా వెళ్ళిపోగలిగారు అంటూ అనురాధ కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంది. అనురాధ వాళ్ళ నాయనమ్మ కూడా ఏడుస్తూనే ఉంది. కానీ తన నాన్నమ్మ ముఖం మీద మాత్రం కోపం, ద్వేషం ఉన్నాయి. చుట్టాలు, బంధువులు, ఊరి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అంతమందిలో కూడా అనురాధ వాళ్ళ నాన్నమ్మ అనురాధ దగ్గరకొచ్చి అరవడం మొదలుపెట్టింది. ఈ నష్టజాతకురాలే నా కొడుకుని, కోడల్ని మింగేసింది. ఇది పుట్టినప్పటి నుంచే మాకు దరిద్రం చుట్టుకుంది. అదే నాకు ఒక మనవడు పుట్టుంటే నా కొడుకుకి అండగా ఉండి సంపాదించేవాడు. కొడుకు పుట్టుంటే నా కొడుకు, కోడలు దర్జాగా కూర్చుని తినేవాళ్ళు. దీనికి పెళ్లి చేయడం కోసమే, కట్నం డబ్బులు సంపాదించడం కోసమనే వాళ్ళిద్దరూ పనికి వెళుతున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రమాదవశాత్తు చనిపోయారు. ఇదంతా దీనివల్లే అంటూ అనురాధ మీద అరుస్తూ ఉంది. ఆ మాటలకి అక్కడ నిలబడి ఉన్న జనాలందరూ షాక్ అయిపోయారు. వాళ్ళందరి ముఖాలు ఆశ్చర్యంగా మారిపోయాయి. చాలా మంది అనురాధని జాలిగా చూస్తున్నారు. కానీ ఎవ్వరూ తనకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అనురాధ ఏడుస్తూ తన నానమ్మ కళ్ళల్లోకి చూసింది. ఆవిడ కళ్ళల్లో అనురాధ మీద ద్వేషం మాత్రమే నిండుంది. ఆవిడ కోపంగా అనురాధ దగ్గరకొచ్చి తన చేతులు పట్టుకుని, మొదనష్టపు దానా, నా కొడుకుకి శనిలా పుట్టావు కదే, నువ్వు చచ్చున్నా బాగుండేది, దరిద్రం వదిలిందని సంతోషించేవాళ్ళం. కానీ నువ్వు నా కొడుకుని, కోడల్ని మింగేశావు అంటూ బలంగా ఒక్క తోపుతో అనురాధ ఆ తోపుకి నేల మీద పడిపోయింది. ఆవిడ బలంగా అనురాధని ఈడ్చుకెళ్తూ, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఈ ఇంటి నుంచి ఇప్పుడే బయటకు నడువు, నీ వల్లే ఇంటికి దరిద్రం చుట్టుకుంది అంటూ అరుస్తూ ఉంది. అనురాధ ఏమీ మాట్లాడడానికి కూడా గొంతులోంచి మాటలు రావడం లేదు. ఒక్క నిమిషంలోనే అనురాధ తల్లిదండ్రుల్ని పోగొట్టుకోవడమే కాకుండా నిరాశ్రయరాలు కూడా అయ్యింది. ప్రపంచం దృష్టిలో తను ఒక నేరస్తురాల్లా మిగిలిపోయింది. ఏ పాపం చేయకుండానే, ఏ నేరం చేయకుండానే తను శిక్షను పొందాల్సి వచ్చింది. అనురాధ వాళ్ళ నాయనమ్మ అనురాధని బరాబరా ఈడ్చుకొని తలుపు దగ్గరికి చేరుకొని బలంగా అనురాధని బయటకు నెట్టి ఒక్కసారిగా తలుపులు మూసేసింది. అనురాధ బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. కానీ ఎవ్వరూ తన ఏడుపుని వినలేదు. తన కన్నీళ్లని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చాలాసేపు అక్కడే కూర్చొని ఏడుస్తూనే ఉంది అనురాధ. ఎవరైనా తన మీద దయతలచి జాలి చూపిస్తారేమోనని, ఎవరైనా తన కోసం తలుపులు తెరుస్తారేమోనని, ఎవరైనా వచ్చి తనని లోపలికి తీసుకెళ్తారేమోనని ఎదురు చూసింది. కానీ తనని ఎవ్వరూ ఇంటి లోపలికి పిలవలేదు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత బంధువులందరూ కూడా వింతగా మారిపోయారు. అక్కడ అంతమంది ఉన్నా కూడా అనురాధని తన నాయనమ్మ అలా రోడ్డు మీదకి గెంటేస్తున్నా, అమానుషంగా ప్రవర్తిస్తున్నా ఎవ్వరూ అడ్డుపడలేదు, ఎవ్వరూ ఆపలేదు కూడా. అనురాధ అక్కడి నుంచి లేచి కాస్త ధైర్యం తెచ్చుకుని చుట్టూ చూస్తూ ముందుకు నడవడం మొదలుపెట్టింది. చాలా దూరం నడిచిన తర్వాత అనురాధ ఒక మూలలో కూర్చుని ఏడుస్తూ ఉంది. రోడ్డు పక్కనే ఉన్న ఒక బెంచ్ మీద కూర్చుని ఆ చీకట్లో తన మోకాళ్లల్లో తన ముఖాన్ని దాచుకొని ఏడుస్తూనే ఉంది అనురాధ. నా మీద సానుభూతి చూపించే వాళ్ళెవ్వరూ లేరు, నాకు ఓదార్పిచ్చే వాళ్ళెవ్వరూ లేరు, నాకిప్పుడు ఈ ఒంటరితనం మాత్రమే మిగిలిపోయింది. కింద భూమి, పైన ఆకాశం తప్ప నాకంటూ ఏమీ లేదు అని ఏడుస్తూ ఉంది అనురాధ. అంత నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో ఒక గొంతు విని అనురాధ షాక్ అయిపోయింది. ఒక్కసారిగా అక్కడికి ఎవరొచ్చారా అని తను భయపడిపోయింది. నువ్వెవరు, ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావేమిటి అన్న మాటలు విని అనురాధ కళ్ళు తెరిచి తల పైకెత్తి చూసింది. అప్పుడు ఒక వ్యక్తి తెల్ల రంగు చొక్కా, ముదురు గడ్డంతో అక్కడ నిలబడున్నాడు.
ఆయనకి దగ్గరగా తన తండ్రి వయసే ఉంటుంది. అతని చేతిలో ఒక బ్యాగ్ కూడా ఉంది. అతన్ని ఆ సమయంలో అక్కడ చూసి అనురాధ ఆశ్చర్యపోయింది. ఆయన మాటలలో తనకి సున్నితత్వం కనిపిస్తూ ఉంది. అనురాధ కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అతను అనురాధను అడిగాడు. కానీ అనురాధ ఆయనకి ఏ సమాధానము చెప్పలేకపోయింది. అప్పుడు వెంటనే ఆయన, ఇంత రాత్రిపూట ఇలా రోడ్ల మీద కూర్చోవడం మంచిది కాదు. ఇంత రాత్రిలో అమ్మాయిలు ఇక్కడ కూర్చోకూడదు. నీ గౌరవానికి ఎటు నుంచైనా ప్రమాదం పొంచి రావచ్చు. నీ జీవితం ప్రమాదంలో కూడా పడొచ్చు. వెంటనే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పగానే అనురాధ ఏడుస్తూ, నాకిప్పుడు ఎవ్వరూ లేరండి. మా అమ్మ నాన్న చనిపోయారు. మా నాన్నమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది అని చెప్పగానే ఆయనకు ఒక్కసారిగా చాలా సంతోషంగా అనిపించింది. ఆయన చిరునవ్వు నవ్వుతూ, నువ్వేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నువ్వు నాతో పాటురా, మా ఇంటికి వెళదాం. నేను నిన్నిక్కడ రోడ్డు మీద ఒంటరిగా వదిలేయలేను. నా ఇల్లు ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే ఉంది. నువ్వు నాతో పాటు మా ఇంటికి రావచ్చు అని చెప్పినప్పుడు అనురాధ కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యింది. తన బాధని ఒకరు అర్థం చేసుకున్నారని, తనకి అలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఒకళ్ళు సహాయం చేయడానికి ముందుకొచ్చారని తను చాలా ఆనందించింది. వెంటనే అక్కడి నుంచి లేచి ఆయనని అనుసరిస్తూ అనురాధ ఆయన వెనకాలే వెళ్ళింది. ఆయన అనురాధని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. తన భార్యతో జరిగిన విషయం అంతా చెప్పాడు. అప్పుడు ఆయన భార్య అనురాధకి తాగడానికి నీళ్ళిచ్చింది. ఆ తర్వాత ఆవిడ తనకి భోజనం కూడా పెట్టింది. ఆ తర్వాత ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లి, అమ్మా అనురాధ, ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ మర్చిపో. నీకు జరిగిన అన్యాయం చిన్నదేమీ కాదు. ఆ భగవంతుడు నీ తల్లిదండ్రులిద్దరినీ తీసుకెళ్లిపోయాడు. నీ బాధ ఓదార్చలేనిది. కానీ బాధపడుతూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేం. ఇక నుంచి నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించు. నువ్వు ఇప్పుడు ఒంటరిగా లేవు. ఈ రోజు నుంచి నీకండగా మేమిద్దరం ఉంటాము అని చెప్పి ఆవిడ ప్రేమగా అనురాధ చెయ్యి పట్టుకుంది. ఆవిడలా తన చెయ్యి పట్టుకోగానే అనురాధ గుండె కరిగిపోయింది. అనురాధ ఆవిడ ముందు గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆవిడ అనురాధని ఓదార్చి, నువ్వు ఏడవద్దు, ధైర్యంగా ఉండాలి, ధైర్యం తెచ్చుకోమ్మా అని చెప్పింది. ఆ ఇల్లు కొంచెం పాతగానే ఉంది. అయినప్పటికీ ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆవిడ అనురాధని ఒక గదిలోకి తీసుకెళ్ళింది. ఆ గదిలో గోడ కానించి ఒక చిన్న మంచం వేసింది. అనురాధ ఆ మంచం మీద కూర్చుని చాలాసేపు ఏడుస్తూనే ఉంది. ఆ భార్యాభర్తలిద్దరూ అనురాధని ఓదార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. నువ్వు హాయిగా నిద్రపోవాలి, ఏం బాధపడొద్దు, జరిగినవన్నీ మర్చిపో అని వాళ్ళు ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనురాధ మంచం మీద పడుకుంది, కానీ తనకి నిద్ర పట్టడం లేదు. తను తన బాల్య దినాలన్నింటినీ గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది. అనురాధ తన తల్లిదండ్రులతో చాలా సంతోషంగా జీవించేది. తల్లిదండ్రులు ఇద్దరూ అనురాధని చాలా ప్రేమగా చూసుకునేవారు. తను ఏమి అడిగినా కాదనకుండా కొనిచ్చేవారు. నాన్నమ్మకి తనంటే చిన్నప్పటి నుంచి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల ప్రేమ వల్ల ఆ విషయాన్ని తను పెద్దగా పట్టించుకోలేదు అనురాధ. కానీ ఈ రోజు తన తల్లిదండ్రులిద్దరూ తనకి దూరమై తనని అనాథని చేసేశారు. కానీ ఒక మనిషి తనని జాలిపడి ఇంటికి తీసుకొచ్చారు. ప్రకాష్ గారు తనని ఇంటికి తీసుకొచ్చినప్పుడు, తనని కూతుర్లా చూసుకుంటామని చెప్పినప్పుడు అంతా బాగానే ఉంటుందని అనురాధ అనుకుంది. ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే తనకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ ఇల్లు చాలా చిన్నదే, కానీ చాలా బాగుంది. చాలా నీట్గా సర్దుంది. అందమైన పెయింటింగ్స్ కూడా గోడల మీద ఉన్నాయి. తనకిచ్చిన గది కూడా చాలా బాగుంది. తన మంచం పక్కనే ఒక అల్మారా కూడా ఉంది. విజయ గారు కూడా అనురాధని ఓదారుస్తూ, ఈ రోజు నుంచి నువ్వు మా కూతురువి. నువ్వు అస్సలు ఇక్కడ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీకెలాంటి భయము లేదు. ఏం కావాలన్నా నీకు మేమున్నాం. మాతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. నీకేం కావాలన్నా నాతో చెప్పు. ఏం మొహమాటం పడొద్దు. కానీ ఈ ఇంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిని నువ్వు కూడా జాగ్రత్తగా పాటించాలి అని చెప్పినప్పుడు అనురాధ మెల్లగా తలూపింది. అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న తనకి తన జీవితంలో ఒక ఆశాకిరణం దొరికినట్టుగా అయ్యింది. మరుసటి రోజు ఉదయం వింత అనుభూతితో అనురాధ ఉదయాన్నే మేల్కొంది. వెంటనే విజయగారు అనురాధతో ఇంటి పనులన్నీ చేయమని చెప్పారు. తన మాటలు కఠినంగా లేవు కాబట్టి అనురాధ సంతోషంగా అంగీకరించింది.
అనురాధ ఇంటి పనులన్నీ చేయడం మొదలుపెట్టింది. ప్రకాష్ అంకుల్కి, విజయ ఆంటీకి ఇంతకు ముందు ఒక కూతురు ఉండేది. అనుకోకుండా ఆరోగ్యం పాడై తను చనిపోయిందని వాళ్ళిద్దరూ అనురాధతో చెప్పారు. ఇక నుంచి అనురాధలోనే తమ కూతుర్ని చూసుకుంటామని కూడా చెప్పారు. ప్రకాష్ గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. విజయ ఆంటీ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉండేవారు. అనురాధ ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి కిచెన్ కూడా శుభ్రం చేసేసేది. విజయ గారు అనురాధతో, నువ్వు ఇల్లంతా చాలా బాగా శుభ్రం చేసేసావు అని అనురాధని పొగుడుతూ ఉండేవారు. ఉదయం అనురాధ పాత్రలన్నీ శుభ్రం చేసేసేది. ఆ తర్వాత విజయ గారు బ్రేక్ఫాస్ట్ ఏర్పాట్లన్నీ చేసేవారు. నువ్వు బాగా పనిచేస్తున్నావని ప్రతి పనికి అనురాధని పొగుడుతూనే ఉండేవారు ఆవిడ. సాయంత్రం ప్రకాష్ గారు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి రిలాక్స్డ్గా బయట కూర్చునేవారు. అనురాధ ఆయన కోసం టీ చేసుకుని తీసుకెళ్ళిచ్చేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ ఇంట్లో అనురాధకి సురక్షితంగా ఉన్నానన్న భావన కలుగుతుంది. ఉదయం నుంచి ఇంటి పనులన్నీ చేయడం, వంట పనుల్లో సహాయం చేయడం, బట్టలు ఉతకటం, ఆ బట్టల్ని పైన ఆరబెట్టడం, సాయంత్రం మడతలు పెట్టి అల్మారాల్లో సర్దడం, రాత్రిపూట నక్షత్రాలను చూస్తూ తన తల్లిదండ్రులతో మాట్లాడడం, ఇవన్నీ అనురాధ దినచర్యలో భాగంగా మారిపోయాయి. కొన్నిసార్లు విజయ గారు అనురాధ తలకి నూనె రాసి తల దువ్వడం, కొన్నిసార్లు తన చేతులకి గోరింటాకు పెట్టడం కూడా చేసేవారు. నీ చేతులు ఎంత ఎర్రగా పండాయో, ఎంత అందంగా కనిపిస్తున్నాయో అంటూ ఆవిడ ప్రేమగా మాట్లాడేవారు. అనురాధ కూడా తన హృదయంలో వింతైన ఉపశమనం పొందేది. ఒకరోజు ప్రకాష్ గారు సాయంత్రం ఇంటికి రాగానే అనురాధతో మాట్లాడుతూ, అనురాధ, నువ్వు చదువుకోవాలని అనుకుంటే నేను నీకోసం ఇంట్లోనే ఒక ట్యూషన్ టీచర్ని ఏర్పాటు చేస్తాను. ఆడపిల్లలకి చదువు అవసరం ఎంతగానో ఉంది. నువ్వు చదువుకుంటావా అని అడిగారు. అప్పుడు అనురాధ కూడా నేను చదువుకుంటాను, నాకు చదువుకోవడం ఇష్టమే అని చెప్పింది. ఈ సంతోషకరమైన క్షణాలన్నీ చూస్తూ ఉంటే అనురాధకి చాలా ఆనందంగా ఉంది. తన గాయపడిన ఆత్మకి శాంతి దొరికినట్టుగా అనిపించింది. తల్లిదండ్రుల మరణం తర్వాత తన నాయనమ్మ, తన బంధువులందరూ కలిసి తనని చాలా ఇబ్బంది పెట్టారు. మెల్లమెల్లగా తన మనసుకైన గాయాలన్నీ మరిచిపోతుంది అనురాధ రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఆ భగవంతునికి రోజు ప్రార్థన చేస్తూ ఉండేది. తనకి ఇంత మంచి కుటుంబం ఇచ్చినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెబుతూ ఉండేది. ప్రకాష్ గారు, విజయ గారు అనురాధని చాలా బాగా చూసుకునేవారు. తనతో ప్రేమగా ఉండేవారు. బహుశా తనకి తెలియకపోవచ్చు, వాళ్ల ప్రేమ కూడా ఒక కొత్త రకం ఉచ్చి అని. వాళ్ళిద్దరూ పూర్తిగా తనని పట్టుకునే వరకు అనురాధ దాన్ని గ్రహించలేకపోయింది. అనురాధ హృదయం మెల్లగా ఆ ఇంటిని అంగీకరిస్తోంది. భార్యాభర్తలిద్దరూ తన్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారని భావిస్తోంది. కానీ మెల్లమెల్లగా వాళ్లలో ఏవో వింత మార్పులు సంభవిస్తున్నాయి. అవి అనురాధ హృదయాన్ని తులుస్తూనే ఉన్నాయి. ఇంతకు ముందు వరకు చాలా ప్రేమతో చూసే కళ్ళు ఇప్పుడు వేరేలా కనిపించడం మొదలయ్యాయి. ప్రకాష్ గారు కూడా అనురాధకి చాలా దగ్గరగా వెళ్ళడం, అనుకోకుండా ఆగిపోవడం, ఇలాంటివి చేస్తూ ఉండేవారు. కానీ అనురాధ అనుమానంగా ఉన్నా తన ఆంటీతో ఏమీ చెప్పలేదు. ఒకరోజు ప్రకాష్ గారు ఉదయాన్నే పోస్ట్ ఆఫీస్కి వెళ్లే ముందు అనురాధని పిలిచి, అనురాధ, రేపు మన ఇంటికి అతిథులు వస్తున్నారు, నువ్వు బాగా రెడీ అవ్వాలి. మీ ఆంటీ నీ కోసం బట్టలు కొనాలి అనుకుంటున్నారు, తను నిన్ను షాపింగ్కి తీసుకెళ్తుంది అని చెప్పగానే ఒక్కసారిగా అనురాధ ఆశ్చర్యపోయింది. చాలా రోజుల నుంచి అనురాధ ఆ ఇంట్లోనే ఉంటుంది, కానీ ఇప్పటి వరకు ఆ ఇంటికి ఒక్క గెస్ట్ కూడా రాలేదు అని ఆలోచిస్తూ ఉంటే అనురాధ హృదయం అంతా ఏదో వింత భయం మొదలైంది. ఆ తర్వాత చాలాసేపటికి సరే, దగ్గర బంధువులు ఎవరైనా అయ్యుండొచ్చు కదా అని అనుకుంది. ఆ తర్వాత అనురాధని మార్కెట్కి తీసుకెళ్లి విజయ గారు ఒక నీలం రంగు లెహంగాని తన కోసం కొన్నారు. రేపొద్దున నువ్వు చాలా మంచిగా రెడీ అవ్వాలి, అతిథుల ముందు నువ్వు చాలా అందంగా కనిపించాలి అని ఆవిడ అనురాధతో చెప్పారు. కానీ అనురాధ ఇప్పుడు సంతోషంగా లేదు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ బట్టల్లో తనకి తానే వింతగా కనిపించింది. అనురాధ ఆ బట్టల్లో చాలా అందంగా కొత్త కళతో మెరిసిపోతూ ఉంది. విజయ గారు, ప్రకాష్ గారు అనురాధ గదిలోకి వచ్చి అనురాధని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనురాధ, నువ్వు చాలా అందంగా ఉన్నావు,
అతిథులందరికీ నువ్వు తప్పకుండా నచ్చుతావు అంటూ బయటకు వెళ్ళిపోయారిద్దరూ. అనురాధ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అదేమిటి, అతిథులకి నేను నచ్చడం ఏమిటి, అసలు నేను నచ్చాల్సిన అవసరం ఏమిటి అని కంగారు పడుతూ ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడే ఒక ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. ఆ అపరిచిత వ్యక్తుల మొహం మీద చిరునవ్వు ఉంది, కానీ వాళ్ళ కళ్ళల్లో మాత్రం కామమే కనిపిస్తోంది. అనురాధని ప్రకాష్ గారు, విజయ గారు బయటికి పిలవగానే అనురాధ బయటకొచ్చింది. అప్పుడు విజయ గారు అనురాధతో వాళ్ళకి నమస్కరించమని చెప్పారు. ఆ వచ్చిన వ్యక్తులలో ఒకరు అనురాధని కింద నుంచి పైదాకా చూడడం మొదలుపెట్టారు. ఆ చూపులు అనురాధకి చాలా ఇబ్బందిగా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుతున్న మాటలలో వాళ్ళు ఉపయోగించే పదాలన్నీ అనురాధకి అస్సలు నచ్చలేదు. వాళ్ళు ఎందుకు అంత తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో అనురాధకి అర్థం కాలేదు. అనురాధకి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలి అని అనిపించలేదు. అనురాధ గదిలోకి వెళ్ళిపోవడం మొదలు పెట్టగానే ప్రకాష్ గారు, అనురాధ, వీళ్ళిద్దరూ నీకోసమే వచ్చారు, వాళ్ళు నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు, వీళ్ళు మాకు చాలా ప్రత్యేకమైన అతిథులు, వాళ్ళు చెప్పినట్టు నువ్వు విను అని చెప్పగానే ఆ మాటలకి అనురాధకి చాలా కోపం వచ్చింది. వీళ్ళిద్దరినీ ఇన్ని రోజులు నేను తల్లిదండ్రులుగా భావించాను. వీధుల్లో తిరుగుతున్న నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి నాకు ఆశ్రయం కల్పించి నాకు బట్టలు, కావలసిన వస్తువులు అన్నీ ఇచ్చారు. వీళ్ళు ఎంతో మంచివాళ్ళు, దేవతా సమానులుగా నేను భావించాను. కానీ వీళ్లల్లో ఇంత క్రూరత్వం ఉందా, వీళ్లల్లో నాకు కనిపించని కోణం మరొకటుందా అని అనురాధ ఆలోచించడం మొదలుపెట్టింది. కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది అనురాధ. కాసేపటి తర్వాత ప్రకాష్ గారు అనురాధ గది తలుపులు తట్టారు. ఆయన స్వరం మునుపటిలాగా మధురంగానే ఉంది, కానీ ఆయన మాటలు మాత్రం అనురాధకి విషంలా అనిపిస్తున్నాయి. అమ్మాను, బయటకు రమ్మా, నీకోసమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు నీ వివాహం నిర్ణయించబడింది, ఇంకాసేపట్లోనే నీ పెళ్లి అని చెప్పగానే ఆ మాటలు విన్న అనురాధ కాళ్ళ కింద నేల జారిపోయింది. నువ్వు చాలా రోజులుగా మా ఇంట్లోనే నివసిస్తున్నావు కదా, నీకిప్పుడు పెళ్లి వయసు వచ్చింది, నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత మాదే కదా అని చెప్పారు ఆయన. బయట పంతులు గారు కూడా ఉన్నారు. వివాహ కార్యక్రమం కూడా వేగంగా మొదలైపోయింది. విజయ గారు అనురాధని బలవంతంగా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అనురాధ ఇష్టాయిష్టాలతో అక్కడ ఎవ్వరికీ పని లేదు. అనురాధ గొంతులోంచి ఒక్క మాట కూడా రావడం లేదు. వివాహ కార్యక్రమాలన్నీ వేగంగా జరుగుతూ ఉన్నాయి. అనురాధకి అక్కడ జరుగుతుంది ఏమీ నచ్చలేదు. తను అక్కడి నుంచి పారిపోవాలి అని అనుకుంది, కానీ అందరూ తన చుట్టూ నిలబడున్నారు. ఇన్ని రోజులు ఇంత నమ్మించి వాళ్ళిద్దరూ తనకి నమ్మక ద్రోహం చేసేశారు. అనురాధ ఏమీ చేయలేక తలదించుకుని కూర్చుంది. తను ఎవరినైతే తల్లిదండ్రులుగా భావించిందో వాళ్ళు ఈ రోజు నమ్మించి తన గొంతు కోసేస్తున్నారు. తన గొంతు నుంచి ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు. ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి తన మెడలో మంగళసూత్రాన్ని కట్టాడు. అనురాధ ఆ వ్యక్తిని తోసేస్తూ ఉన్నప్పుడు విజయ గారు బలవంతంగా అనురాధ చేయి పట్టుకొని తనని ఆపారు. ఆ వ్యక్తి అనురాధ మెడలో తాళి కూడా కట్టేశాడు. కానీ అనురాధ అక్కడ ఏం జరుగుతున్నా ఎదురు తిరగలేని, ఏమీ మాట్లాడలేని అసహాయురాలుగా మిగిలిపోయింది. అసలు తన ప్రమేయం ఏమీ లేకుండానే అక్కడ పెళ్లి కార్యక్రమం జరిగిపోయింది. ఒక నడి వయసున్న వ్యక్తి అనురాధని పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత ఆ వ్యక్తి అనురాధని తీసుకొని కారులో కూర్చున్నాడు. ఆ వచ్చిన వాళ్ళు ప్రకాష్ గారికి, విజయ గారికి చాలా డబ్బులు ఇచ్చారు. వాళ్ళిద్దరి ముఖాలు ఏదో సాధించినట్టుగా గర్వంతో నిండిపోయాయి. కానీ అనురాధ గుండెల్లో మాత్రం పెద్ద తుఫానే చెలరేగుతూ ఉంది. కారులో కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంది అనురాధ. ఒక పెద్ద బంగ్లా ముందు కారు ఆగింది. అవతల వ్యక్తి కారులోంచి దిగిపోయాడు. అనురాధ కారు తలుపులు తీసుకొని కిందకి దిగింది. ఆ ఇల్లు చాలా పెద్దగా ఇంకా భయంకరంగా ఉంది. గోడలపైన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అనురాధ లోపలికి వచ్చి చూసినప్పుడు అక్కడ ఇంకా చాలా మంది అమ్మాయిలున్నారు. అది ఎలాంటి ఇల్లు, తను ఎలాంటి ప్రపంచంలోకి అడుగుపెట్టిందో అక్కడ పరిస్థితిని చూడగానే అర్థమైపోయింది అనురాధకి. తన కలలన్నీ ముక్కలైపోయినట్టు అనురాధ కనిపించింది. అక్కడున్న ప్రతి ఒక్కరి ముఖాలు విచారంగా ఉన్నాయి. కొంతమంది మంచం మీద పడుకుని ఉన్నారు, కొంతమంది నేల మీద కూర్చుని ఉన్నారు, కొంతమంది గది మూలల్లో కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ శరీరాల్లో అయిన గాయాలు స్పష్టంగా బయటకు కనిపిస్తూనే ఉన్నాయి.
అవి చూడగానే అనురాధ కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. అప్పుడు అనురాధని ఎవరో ఒక గదిలోకి తీసుకెళ్లి, ఇక్కడ నిశ్శబ్దంగా ఉండాలి, మీ గొంతు నుంచి శబ్దం బయటకొస్తే మామూలుగా ఉండదు అని చెప్పి డోర్ లాక్ చేసేసి వెళ్ళిపోయారు. తనకి జరిగిన వివాహం అంతా ఒక అబద్ధమని, తను ఎవ్వరికో అమ్మబడిందని, తన శరీరాన్ని వాడుకోవడానికి తనకి వివాహం అని పేరు పెట్టారని అనురాధకు అర్థమైంది. కన్న కూతుర్లా చూసుకుంటామని, తనకు వయసు వచ్చే వరకు తమ దగ్గర ఉంచుకొని తనని నిర్దాక్షిణ్యంగా డబ్బులకు అమ్మేసిన ప్రకాష్ గారు, విజయ గారి గురించి తలుచుకుంటూ ఉంటే అనురాధకి అసహ్యంగా అనిపించింది. కళ్ళు మూసుకుని ఏడుస్తూనే ఉంది. చాలాసేపు ఏడ్చింది అలాగే. అంతలోనే రాత్రైపోయింది. ఆ గది తలుపులు ఇంకా బయట నుంచి మూసేసే ఉన్నాయి. ఆ ఇంట్లో ఎవ్వరూ తన గురించి పట్టించుకోలేదు. కాసేపటి తర్వాత ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. ఎవరో తన గదిలోకొచ్చారు. తన మంచం మీదే కూర్చున్నారు. ఆవిడ వయసులో చాలా పెద్దావిళ్ళ కనిపిస్తున్నారు. కళ్ళల్లో అలసట కూడా కనిపిస్తుంది. ఆవిడ అనురాధతో, ఇప్పుడు ఇక్కడికి వచ్చే వ్యక్తి మీతో ఏం చెప్తే దానికి అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నించు. గొడవ చేసి గొంతు పెంచితే మాటలతో కాకుండా దెబ్బలతోనే నీకు బోధిస్తారు అని ఆవిడ చెప్పింది. ఆ మాటలు విన్న అనురాధకి చాలా భయంగా అనిపించింది. ఎవరైతే ఉదయం తనని పెళ్లి చేసుకున్నాడో ఆ పెద్ద వ్యక్తే ఆ తరువాత ఆ గదిలోకి వచ్చాడు. అతను తన చెయ్యి పట్టుకొని అనురాధని మంచం దగ్గరికి తీసుకొచ్చాడు. అనురాధ కేకలు వేయడానికి ప్రయత్నించింది. తర్వాతి క్షణంలోనే అనురాధ చెంప మీద ఒక చెంపదెబ్బ పడింది. ఆ తరువాత ఏం జరుగుతుందో అనురాధ ఊహించను కూడా ఊహించలేదు. అనురాధ కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు. ఆ చెంపదెబ్బతో తన కళ్ళు బయర్లు కమ్మాయి. నొప్పితో, ఏడుపుతో, అరుపులతో, ఆ వచ్చిన వ్యక్తి పశుబలంతో ఆ రాత్రి గడిచిపోయింది. తను కళ్ళు తెరిచి చూసినప్పుడు తన శరీరం అంతా చాలా బాధాకరంగా ఉంది. తన ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది. కాసేపటి తర్వాత రాత్రి తన దగ్గరకు వచ్చిన పెద్దావిడ మళ్ళీ అనురాధ దగ్గరకొచ్చి ఒక గ్లాస్తో నీళ్లు తెచ్చి, నువ్వు నీ చెమటలు తుడుచుకొని ఈ మంచినీళ్లు తాగు. ఇది ముగింపు కాదు, ఆరంభం మాత్రమే. మళ్ళీ అతను సాయంత్రం మీ దగ్గరకు వస్తాడు. ప్రతిరోజు రాత్రి నీ గది తలుపులు తెరుచుకుంటాయి అని చెప్పింది ఆవిడ. ఆ మాటలు వింటూ ఉంటే రాత్రి జరిగిన విషయాలు గుర్తుకొచ్చి అనురాధ శరీరం అంతా భయంతో వణికిపోయింది. తర్వాత రోజు సాయంత్రం మరొక కొత్త వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. అనురాధ అరుపులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. నొప్పిని తట్టుకోవడం తన వల్ల కావడం లేదు. ప్రతిరోజు రాత్రి ఆ నొప్పితో నిద్ర లేకుండానే రోజు గడిచిపోతుంది. ఎవరో నరకంలో తనని విసిరేసినట్టుగా తనకు అనిపిస్తుంది. ప్రతి రాత్రి తన శరీరం బ్రతుకుతున్నా తన ఆత్మ చచ్చిపోతూనే ఉంది. ఉదయం అయ్యేసరికి తను బ్రతికుందో లేదా చచ్చిపోయిందో కూడా తనకు అర్థం కావడం లేదు. ఉదయం తను కళ్ళు తెరిచినప్పుడు నేను ఈ రోజు ఇంకా బ్రతికే ఉన్నాను అని తనకు అనిపిస్తుంది. నెల రోజులు అలాగే గడిచిపోయాయి. అక్కడ తనలాంటి అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. మొదటి రోజు తన దగ్గరకు వచ్చిన ఆ మహిళ రోజు ఉదయం తన గాయాలకు మందులు రాయడం, తనకి భోజనం ఇవ్వడానికి తన దగ్గరికి వస్తూనే ఉండేది. ఆవిడ తన దగ్గరకు వచ్చినప్పుడు నేను బ్రతికే ఉన్నానా అంటూ అనురాధ ఆవిడని అడిగేది. వెంటనే ఆవిడ, దీన్నే జీవితం అంటారు. నా జీవితంలో నేను చాలా బాధలను అనుభవించాను. నీ వయసులో ఉన్నప్పుడే నేను ఇక్కడికి వచ్చాను. నీలాగే ఈ నరకాన్ని నేను కూడా అనుభవించాను. నిశ్శబ్దంగా ఉంటే మనకే గాయాలు తగ్గుతాయి, లేదంటే మన ఒంటి మీద దెబ్బలు ఎక్కువ అవుతాయి అని చెప్పింది ఆవిడ. ఉదయం అయినప్పుడు చాలా మంది మంచాల మీద పడుకుని ఉండేవారు. కానీ వాళ్ళందరూ నిద్రపోయేవాళ్ళు కాదు. రాత్రి జరిగిన దాన్ని తలుచుకుంటూ, మళ్ళీ జరగబోయే రాత్రుల గురించి భయపడుతూ, బెదిరిపోతూ అక్కడున్న వాళ్ళెవ్వరికీ నిద్ర కూడా పట్టేది కాదు. అనురాధ 2-3 రోజుల నుంచి అక్కడే ఉన్న ఒక అమ్మాయిని గమనిస్తూనే ఉంది. తను ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడకుండా ఆకాశం వైపు చూస్తూ మౌనంగా ఉండేది. ఆ రోజు అకస్మాత్తుగా ఆ అమ్మాయి ఎవ్వరూ ఊహించని విధంగా కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన శరీరం నుంచి ప్రాణం వేరైపోయింది. తన రక్తమంతా నేల మీద విస్తరించింది. అప్పుడు ఆమె ముఖంలో ఒక ప్రశాంతత కనిపించింది. అక్కడున్న ఏ అమ్మాయి ముఖంలోనూ కనిపించని ప్రశాంతత అది. ఇక నుంచి ఏ రాత్రి నన్ను ఎవ్వరూ బాధ పెట్టరు, ఇక నుంచి ఏ రాత్రి నేను కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనే ప్రశాంతత అది. నేను కూడా ఇలా చేయగలనా? నా శరీరాన్ని రోజు బాధించడం కంటే ఒక్కసారిగా నేను చచ్చిపోగలనా
అని తనలో తానే ప్రశ్నించుకుంది అనురాధ. చచ్చిపోయే ధైర్యం లేక నేను ఇలా రోజు నాలోనే కుళ్ళి కుళ్ళి కృషించిపోతున్నాను అని అనుకుంది ఆవిడ. ఈ నరకం నుంచి బయటపడడం అంటే మరణం మాత్రమేనా? ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోవచ్చు కదా అని ఆలోచించడం మొదలుపెట్టింది అనురాధ. కానీ అది అంత సులువైన విషయం కాదు. ఆ ఇంటి చుట్టూ చాలా మందే కాపలా కాస్తూ ఉంటారు. తప్పించుకోవడానికి ప్రయత్నించి దొరికిపోతే తనకి పడే శిక్షలు ఎంత దారుణంగా ఉంటాయో అని అనురాధ భయపడింది. కానీ ధైర్యం చేసి ఒకరోజు రాత్రి కిటికీ దగ్గర నిలబడి కిటికీ స్క్రూని తెరవడం ప్రారంభించింది. తన చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ఇక్కడి నుంచి ఎలాగైనా పారిపోవాలి, ఎలాగైనా ఈ నరకం నుంచి తప్పించుకోవాలి. ఈ కిటికీ ఎలాగైనా ఓపెన్ చేసి 10 అడుగులు కిందకి దూకితే నేను నేల మీదకి వెళ్తాను, అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని నిర్ణయించుకుంది తను. కిటికీ ఓపెన్ అవ్వగానే కళ్ళు మూసుకుని నేల మీదకి దూకింది. తన శరీరంలో ఒక్కసారిగా చాలా నొప్పి వ్యాపించింది. ఆకాశం వైపు తన కళ్ళెత్తి చూసినప్పుడు తన ముఖం మీద వర్షం కురుస్తూ ఉంది. మొదటిసారిగా ఆ చల్లని నీళ్లు తన మొహం మీద పడినప్పుడు చాలా గొప్ప అనుభూతి చెందింది అనురాధ. వర్షం కారణంగా ఆ ఇంటి చుట్టూ ఎవ్వరూ లేరు. మెల్లగా అక్కడి నుంచి తప్పించుకొని రోడ్డు మీదకు వెళ్ళి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంది అనురాధ. వర్షం కారణంగా రోడ్డు మీద ఒక్క వాహనం కూడా లేదు. అనురాధ పరిస్థితి చూసి స్కూటీలో వెళుతున్న ఒక అమ్మాయి తన దగ్గరకు వచ్చి బండాపి అనురాధ చేతికి గాయమై రక్తం కారడం చూసి అనురాధ ఇబ్బందుల్లో ఉందని అర్థం చేసుకొని తనని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్ వచ్చిన వెంటనే అనురాధని చెక్ చేసి తన శరీరం మీద ఉన్న గాయాలన్నీ శుభ్రం చేశారు. ప్లాస్టర్లు కూడా అంటించారు. తనకి మెడిసిన్స్ కూడా ఇచ్చారు. తన శరీరం మీద ఉన్న గాయాలు దెబ్బలు చూసి డాక్టర్లు కూడా భయపడిపోయారు. తన శరీరం అయితే బయటపడింది, కానీ తన ఆత్మ మాత్రం అదే బంగ్లాలో ఖైదు చేయబడినట్టు తనకు అనిపించింది. ఎందుకంటే అనురాధ అప్పుడు స్పృహలో లేదు. తన ఒంటి మీద దెబ్బలు గాయాలు చూసి ఇది మామూలు విషయం కాదని ఆ డాక్టర్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. తనకి స్పృహ వచ్చిన వెంటనే పోలీసులు తన దగ్గరకు వచ్చి ఆరా తీశారు. పోలీసులు తన మీద సానుభూతి చూపించడం ప్రారంభించారు. అనురాధ పోలీసులతో ఆ భవనం గురించి, అక్కడున్న వ్యక్తుల గురించి, తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఆ పోలీసులు కూడా తనకదంతా విని కన్నీళ్లు పెట్టుకున్నారు. అనురాధ తనకిక న్యాయం లభిస్తుంది అని అనుకుంది. కానీ తనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినప్పుడు అనురాధ పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టిన వెంటనే ఒక్కసారిగా తను షాక్ అయిపోయింది. అక్కడ ఒక ఆఫీసరు కుర్చీలో కూర్చునున్నాడు. అతని కళ్ళల్లో కామమే కనిపిస్తుంది. అతను అనురాధని తన తల్లిదండ్రుల గురించి అడిగినప్పుడు తనకి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరని, చనిపోయారని అనురాధ చెప్పింది. అప్పుడు ఇన్స్పెక్టర్ కుర్చీలోంచి లేచి, సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మిమ్మల్ని రక్షించగలం, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, మిమ్మల్ని మేము సురక్షితంగా ఉంచుతాం అని చెప్పి అనురాధని కింద నుంచి పై వరకు చూసి ఈ అమ్మాయిని లాకప్లో ఉంచండి, ఉదయాన్నే మాట్లాడుకుందాం అని చెప్పినప్పుడు తనని లాకప్లో పెట్టి బయట నుంచి తాళం వేశారు. తనకి న్యాయం జరుగుతుందన్న ఆశ అనురాధలో ఇప్పుడు పూర్తిగా చచ్చిపోయింది. ఈ లోకంలో మంచివాళ్లే లేరా అనిపించింది తనకి. అక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ చట్టవిరుద్ధమైన పనుల్లో దొరికిపోయిన వాళ్ళు. అనురాధ ఒక మూలలో కూర్చుని గోడ కానుకుని ఏడుస్తూ ఉంది. అప్పుడే ఒక మహిళ అనురాధ దగ్గరకొచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఈ స్థలం నాది, కాస్త ఇలా వచ్చి నా కాళ్ళు నొక్కు అని చెప్పగానే అనురాధ భయపడిపోయింది. వెంటనే అనురాధ ఆవిడ కాళ్ళు నొక్కడం ప్రారంభించింది. అనురాధ ఆవిడ కాళ్ళు నొక్కేటప్పుడు అనురాధ గురించి ఆవిడ చాలా విషయాలు అడిగింది. మా అమ్మ నాన్న చనిపోయారు, వేరే వాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను నమ్మేశారు, ఎవరో తెలియని వ్యక్తులచే నేను రోజు బలవంతం చేయబడుతున్నాను, అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డాను, ఆ తరువాత ఈ పోలీసుల చేతిలో చిక్కుకున్నాను అని చెప్పడం ప్రారంభించింది తను. వెంటనే ఆవిడ, నువ్వు చాలా బలహీనంగా కనిపిస్తున్నావు, వాస్తవానికి నువ్వు చాలా శక్తివంతమైన దానివి, నేను నిన్ను ఇక్కడి నుంచి బయటకు పంపిస్తాను, నీ మనసులో ఉన్న బలహీనతను పక్కన పెట్టి న్యాయం కోసం పోరాడు అని చెప్పింది ఆవిడ. చాలా సంవత్సరాల తర్వాత నా పక్షంగా ఒకరు నిలబడినట్టుగా అనురాధ కనిపించింది. ఉదయం అయినప్పుడు అనురాధ కోసం ఎవరో వచ్చారని అనురాధని లాకప్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఒక 50 ఏళ్ల వయసులో ఉన్న ఒక పెద్దావిడ అక్కడ నిలబడుంది. ఆవిడ ఒక న్యూస్ రిపోర్టర్. ఆవిడ ముఖం మీద ఒక చిరునవ్వు ఉంది. నా పేరు అనిత, నేను ఒక మీడియా రిపోర్టర్ని, ఈ మధ్యనే నేను రిటైర్ అయ్యాను,
కానీ మీలాంటి అమ్మాయిలకు ఇప్పటికీ సహాయం చేస్తూనే ఉన్నాను. చాలా మంది నిర్దోషులైన అమ్మాయిల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అని నేను తెలుసుకున్నప్పుడు నేను ఇక్కడ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. వాళ్ళల్లో ఒక ఆవిడే నీ గురించి నాకు చెప్పింది. నిన్ను ఇక్కడి నుంచి నేను బయటకు తీసుకెళ్తాను. నీకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నువ్వు గొంతెత్తి పోరాడాల్సి ఉంటుంది. నువ్వు పోరాడగలవా? నీకు అండగా నేనుంటాను. నీకు ఆ ధైర్యం ఉందా అని చెప్పి అడిగింది. అప్పుడు అనురాధ 2 చేతులు జోడించి ఆవిడికి నమస్కారం చేసింది. కళ్ళల్లో కన్నీళ్లు జారిపోతూ ఉంటే అనురాధ ఏమీ మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత పోలీసులతో మాట్లాడి న్యూస్ రిపోర్టర్ అనిత గారు అనురాధని తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్లారు. పంజరంలో చిక్కుకుపోయి గిలగిలా కొట్టుకుంటున్న ఒక పక్షికి విడుదల దొరికినట్టుగా ఆ రోజు అనురాధ కనిపించింది. ఆ తర్వాత అనిత గారు తన లాయర్ని పిలిపించి అనురాధతో మాట్లాడించారు. అనురాధ కదంతా విన్న లాయరు అనురాధకి జరిగిన అన్యాయాలకు గాను కోర్టులో కేసు ఫైల్ చేశారు. మొదటగా ఏ దిక్కు లేక రోడ్డును పడిన తనని మాయమాటలు చెప్పి కూతుర్లా చూసుకుంటామని నమ్మించి తనని తీసుకెళ్లి తనని వ్యభిచార గృహానికి అమ్మేసిన ప్రకాష్ విజయలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఎంక్వైరీ తర్వాత తేలిన విషయం ఏమిటంటే ఆ భార్యాభర్తలిద్దరూ రాత్రిపూట రోడ్ల మీద తిరుగుతూ ఒంటరిగా ఉన్న అమ్మాయిల దగ్గరకు వెళ్లి తమకు ఎవ్వరూ లేరని తెలుసుకున్న తర్వాత సహాయం చేస్తామని మాయమాటలు చెప్పి కొన్ని రోజులు వాళ్లతోనే ఉంచుకొని మంచి బేరం దొరికినప్పుడు వాళ్ళని ఇలా అమ్మేస్తారు అని, చాలా మంది అమాయకులని, ఏ దిక్కులేని అమ్మాయిలని, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళని ఇలాగే అమ్మేశారు అన్న విషయాలు వెలుగులోకొచ్చాయి. అమాయకులైన అమ్మాయిల జీవితాలని నాశనం చేసినందుకు గాను వాళ్ళిద్దరికీ కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. ఆ రోజు కోర్టు మెట్ల మీద అనురాధ తనకి జరిగిన అన్యాయాలకు, తనకి వాళ్ళిద్దరూ చేసిన మోసానికి ప్రకాష్ని, విజయాని అనురాధ చెప్పుతో కొట్టింది. అమాయకులైన ఆడపిల్లల విషయంలో వాళ్ళు చేసిన నేరానికి, వాళ్ల వల్ల అమ్మాయిలు పడిన బాధలకి వాళ్లకు పడిన శిక్ష తక్కువే అని అనురాధ భావించింది. ఇలాంటి వాళ్ళని అస్సలు బ్రతకనివ్వకూడదు, వీళ్ళని ఉన్న ఫలంగానే ఉరి తీయాలి అని అనురాధ అనుకుంది. ఆ తర్వాత అనురాధ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అనురాధని పెళ్లి చేసుకుని ఏ బంగ్లాకైతే తీసుకెళ్లారో ఆ బంగ్లా దగ్గరకు వెళ్లారు పోలీసులు. అక్కడ ఆడపిల్లలతో వ్యాపారం చేయిస్తున్న వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాష్, విజయల లాంటి వాళ్ల దురాశలకు బలైపోయి అనేక ఆకృత్యాలకు గురై ప్రతిరోజు చచ్చి బ్రతుకుతున్న చాలా మంది అమ్మాయిలని ఆ బంగ్లా నుంచి పోలీసులు విడిపించారు. వాళ్ళందరికీ వైద్య పరీక్షలు చేసినప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితులు అస్సలు బాగోలేదని తేలింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇప్పించమని కౌన్సిలింగ్ కోసం కౌన్సిలింగ్ కేంద్రాలకు తరలించారు. కౌన్సిలింగ్ పూర్తయిన తరువాత వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా వాళ్ళందరికీ ఉపాధి కల్పించే దిశగా ఏర్పాట్లు చేయాలని కోర్టు తీర్పిచ్చింది. తను ఒక బలహీనురాలిగా మిగిలిపోకుండా తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్ష పడేలా చేసి అనేక మంది ఆడపిల్లల్ని ఆ నరక కూపం నుంచి రక్షించిన అనురాధని రిపోర్టర్ అనిత చాలా అభినందించింది. అనురాధ కూడా ఆ న్యూస్ రిపోర్టర్ అనిత గారి దగ్గరే ఉండి తన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఉంది. అతి తక్కువ కాలంలోనే అనురాధ కూడా ఒక ఛానల్లో రిపోర్టర్గా ఉద్యోగం సంపాదించింది. అప్పటి నుంచి ఉమెన్ ట్రాఫికింగ్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంది. ఎవరైతే అక్రమంగా ఆడపిల్లలతో వ్యాపారం చేస్తున్నారో అలాంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చి శిక్ష పడేలా చేస్తూనే ఉంది. ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం కాకుండా కాపాడే దిశగా ఉద్యమం కొనసాగిస్తూనే ఉంది అనురాధ. ఇదండి ఈ రోజు కథ.